తీసుకో తర్వాత నేను తీసుకుంటాను. జగిత్యాల పట్టణం మరియు రాయకల్ పట్టణానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు కావచ్చు, పూర్తి చేసిన పనులు కావచ్చు, వాటికి సంబంధించిన గత సంవత్సర హయాంలో 2023 డిసెంబర్ 7 కంటే ముందు మొదలుపెట్టి పూర్తి చేసిన పనులు, అదేవిధంగా చేసిన పనుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పూర్తి చేసిన పనులకు 2023 డిసెంబర్ 7 కంటే ముందు ప్రొసీడింగ్స్ వచ్చి పూర్తి చేసిన పనులకు దాదాపుగా ప్రతి గ్రామంలో, జగిత్యాల వార్డుల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లే కావచ్చు, నన్ను గుండెలో పెట్టుకొని అప్పుడు ఆ ప్రభుత్వం దిక్కుండి గెలిపించిన గ్రామస్థాయి నాయకులు కావచ్చు, కొంతమంది నాకు వ్యతిరేకంగా అటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ, ముఖ్యంగా కాంగ్రెస్కు అప్పుడు పనిచేసిన నాయకులై బిల్లులు పెండింగ్ కావచ్చు, వివిధ మందిరాలకు, ఊళ్ళకు, మస్జిద్లకు సంబంధించిన బిల్లులు అంతకుముందు చేసినవి పెండింగ్ ఉన్నాయి కావచ్చు, డబల్ బెడ్రూమ్ల బిల్ పెండింగ్ కావచ్చు, జగిత్యాల పట్టణంలో అభివృద్ధి చేసిన కోట్లాది రూపాయల వర్కుల బిల్లుల పెండింగ్, కోట్లాది రూపాయలు, దాదాపు 6 నుంచి 8 కోట్ల పైన సీసీ రోడ్లు, డ్రైన్లు, 24 కోట్ల పైన డబల్ బెడ్రూమ్ పెండింగ్, రాయకల్ పట్టణానికి సంబంధించిన 3,92 లక్షల పెండింగ్ బిల్లులు. ఇక గ్రామాన చెప్పుకుంటూ పోతే మా ముఖ్యమంత్రి ఉన్నాడు, అల్లీపూర్ వెంకటేశ్వర స్వామి బిల్లు కావచ్చు, తాట్ల ఆంజనేయ స్వామి బిల్లు కావచ్చు, గొల్లపల్లె కాడ మిత్రులు ఎమ్మెల్సీ రంగగా ప్రపోజ్ చేసిన కొన్ని వర్క్ల బిల్లులు కావచ్చు, కల్లెడలో మొయిలి కావచ్చు, అంతర్గామంలో కావచ్చు, చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 100 పైన రాజకీయ నాయకులు, సారంగాపూర్ అనుకోని, బట్టపల్లి పోతారం అనుకోని, అన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులై బిల్లులన్నీ కూడా ఈ ప్రభుత్వంతో చెల్లింప చేసిన, లేకుంటే ఆనాడు నాకు పనిచేసిన నాయకులు 100 పైన నాయకులు 5 లక్షల నుంచి 60-70 లక్షల వరకు కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్లు కూడా ప్రతిదానికి లాలించబడరు. అంతకుముందు కూడా నాయకులు ఉన్నారు. అంటే అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళ సొంత లాభం కోసం చేస్తారా, వాళ్ళు కొంత బిల్లు ఇప్పిస్తేనే వాళ్ళు ముందుకు పోతారు. అందుకోసం చేయడం జరిగింది, ముందుకు పోయింది. ఇవాళ జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. 3వ వార్డులో సామాన్యులు నివసించే రోడ్డు కావచ్చు, 4వ వార్డులో సామాన్యులు నివసించే ట్రైన్ కావచ్చు, ఎల్ఎల్ గార్డెన్లో ఏదైతే మొదలు పెట్టినామో 21 ఫీట్ల రోడ్డుకు, బీటీ రోడ్డుకు వేస్తే ఇది గింత వేస్తారా అంతే వేస్తారా అంటే ఇక మీకు తెలుసు, జీవరెడ్డి గారే మాట్లాడింది. ఆ తర్వాత సిరాజుద్దీన్ రమాదేవి అని కోర్టు కేసు వేసింది. ఇప్పుడు ఆ ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ నగర్ అని కూడా పేరు పెట్టినాం. మనం గతంలో మర్చిపోవద్దు. నేను ఎన్నడూ కూడా పాత ప్రభుత్వాలు చేసిన పనులను విమర్శించలేదు. అందులో కొద్దిగా పొత్తు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది పేదవాళ్ళ ఇళ్లలో, అందరికీ తెలిసిందే. నేను చెప్పకుండా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మెజారిటీ అప్పుడు వచ్చింది. స్థలం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వచ్చింది. మిగిలిపోయిన బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు నీళ్లు, ఏది నేను చెప్పేది, పేదవాళ్ళ అర్బన్ హౌసింగ్ కాలనీ, జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నూకపల్లి కాదు, ఇందిరామ్మ నగర్ అనొచ్చు, కేసీఆర్ నగర్ అనొచ్చు, ఇందిరామ్మ కాలనీ అనొచ్చు, కేసీఆర్ నగర్ అనొచ్చు, జగిత్యాల కలిపినాం. నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకులు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 కోట్లు మంజూరైనాకనే ఇప్పుడు దాదాపు ఒక 500 కుటుంబాలు పోయినాయి అక్కడికి. ఇంకా 4000 కుటుంబాలు పోవాలి, ఇంకా మౌలిక వసతి చేయాలి. ఇప్పటికే దవాఖానా చేసినాం, స్కూల్ కూడా చేసినాం అక్కడ. మరి దాంతో పాటుగా 235 కోట్లతోటి 450 పడకల ఆసుపత్రి, 235 కోట్లు మంజూరు చేయించుకొచ్చినాం. 235 కోట్ల ఆసుపత్రి నిర్మల్కి వచ్చిందని అడుగుతున్నా, సిరిసిల్లకి వచ్చిందని అడుగుతున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కరీంనగర్ వచ్చిందని అడుగుతున్నా, పెద్దపల్లికి వచ్చిందని అడుగుతున్నా. ఇవి కూడా జిల్లా కేంద్రాలే కదా, మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 235 కోట్లు ఒక ఆసుపత్రికి కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి వచ్చినాయా? అదే జగిత్యాల పేద ప్రజలు ఏ హాస్పిటల్కి పోతారో తీసుకొచ్చినాం, ఫౌండేషన్ చేసినాం. ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు అధికార పార్టీ ఉన్నది కొంతనన్నా మొక్కుతారు ప్రభుత్వంతో కలిసి. నేను పోయి మంచిగా పనిచేస్తున్నందుకు ఇవాళ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఎస్ అంటే చలిగాలో చాలా అవుతుంది. వాటిని రిక్వెస్ట్ చేసిన లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కలిసి కూడా పోయినాం, మీరు మీడియాలో వేసాం. అంటే చాలా అయిపోతుంది. మరి అదే సిరిసిల్లకి వచ్చిందా ఇంటిగ్రేటెడ్ స్కూల్? కరీంనగర్కి వచ్చిందా? హుజరాబాద్కి వచ్చిందా? కొరట్లమెట్పల్లికి వచ్చిందా? 200 కోట్లతోటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామో అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదల కోసం, పిల్లల కోసం కాదా? మరి నేను మంజూరు చేయించి టెండర్ అయిపోయి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు టెండర్ వేసి పనిచేయడానికి అగ్రిమెంట్ చేయించుకొని రెడీ ఉన్నారు. జస్ట్ స్థలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు ఇట్లా సంతకం పెడతారే పని మొదలు పెడతారు. 200 కోట్లది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి పనిచేస్తున్నందుకు మరి కొరట్లకి ఇయ్యలే, సిరిసిల్లకి ఇయ్యలే, కరీంనగర్ ఇయ్యలే, హుజరాబాద్ ఇయ్యలే. ఇవాళ జగిత్యాలకు నాకు 5 కోట్ల రూపాయలు ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా ఇష్టం వచ్చిన కుల సంఘాలకు కావచ్చు, మందిరాలకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, కాలువలకు కావచ్చు, ఎప్పుడంటే అర్జెంట్ వాడుకోమని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నెంబర్ 10లో నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నియోజకవర్గాలకు ఇస్తే అందులో ఆ 8లో ఫస్ట్ పేరు జగిత్యాలలో ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జగిత్యాల తర్వాతనే మిగతా పేరు స్టార్ట్ అయినాయి. మరి కరీంనగర్ లేదు కదా, హుజరాబాద్ లేదు కదా, కొరట్లో లేదు కదా, సిరిసిల్ల లేదు కదా. మరి నేను కొట్లాడుకుంటూ ఉండాలనా, ధర్నాలు చేసుకుంటూ ఉండాలనా? ఈ ప్రజలకు నేను నిధులు తీసుకురావాలనా? ఆలోచన చేయండి. ఎంత ఘోరంగా ఉందండి కొన్ని రోడ్లు చెప్పాలంటే. మా అమర్నాథ్ రెడ్డి పిఆర్టీ అధ్యక్షుడు ఉంటాడు, జిల్లా స్థాయి నాయకుడు. ఇంటి దిక్కు రోడే లేదు. ఇలా రోడ్ మంజూరు చేసాం మేము. ఆ రకంగా ఇన్ని నిధులు తీసుకొచ్చిన సందర్భంలో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ కాపీస్ అన్ని కూడా మీకు ఇస్తాను. మరి ఇవన్నీ కలుస్తున్నప్పుడు దీంతో పాటుగా చాలామంది మాట్లాడుతుంటారు 50 రోడ్లు. మాట్లాడితే 50 రోడ్లే. నేను చెప్తా ఉన్నా గతంలో జరిగిన విషయంలో మాట్లాడితే ఒక పెట్రోల్ పంప్ మాట్లాడతారు. కూలవటమే పెట్రోల్ పంప్ ఎవరికి కావాలి, నాకు సంబంధం ఏంటి? నాకు దోస్తు అయితే నేను ముట్టకంటే 10 ఏళ్ళ ముందు వచ్చి 10 ఏళ్ళ ఇంకా ముందు కాగితాలు వచ్చినాయి. ఆ కివాలా ఏందో, డాక్యుమెంట్ ఏందో, పెద్ద పెద్ద వకీల్ కొడుతున్నా కావచ్చు, కానీ మరి పెద్ద న్యాయవాది అది ఎప్పుడో కూలగొట్టుండే. ఈ వారి కాలేజీ పోయే మూల మీద అంగట్ల ఒక్క రామచంద్రం బిల్డింగ్ కూలగొడితే, సార్ బిల్డింగ్ కూలగొడితే ఇదివరకు మట్టి కుండలు, రంజన్లు ఆటపడినాయి, తడకలు గబ్బీది రోజు మాట్లాడతారు. మరి ఇండ్లున్న కాడ ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళి అది యూనియన్ బ్యాంకు, కాలేజీలు, దుకాన్లు, హోటళ్ళు, అన్నపూర్ణ చౌరస్తా ఇంకా ఒక దగ్గర జనార్దన్ రెడ్డి మావే మొన్న ఏదో కొందరు కొండకు కట్టుకున్నట్టు అదొక్కటే ఖాళీ ఉండే. అన్ని దుకాణాలే. అదేమి ఉండాలి? రెసిడెన్షియల్ ఉండాలి. అంటే మరి ఇవన్నీ ఇంత అక్రమాలు జరుగుతాయి. అన్నపూర్ణ చౌరస్తాకి మిషన్ కాపాడదాక రెసిడెన్షియల్ ఉన్నది. దుకాణాలు లేవాడంతా వైన్స్, బార్స్ అన్నీ మీకు తెలియదా? అన్నపూర్ణకి వెళ్ళి అక్కడ చికెన్ సెంటర్లు అంటే వచ్చి నేను అన్ని కూడా కొట్టుకుంటూ కూర్చోవాలి. వాటి అన్నిటిగా కంప్లైంట్ రాయన. ఈ సీనియర్ నాయకుడు అంటే ఒక మంచాల కృష్ణ రాసుకుంటా కూర్చుంటాడు. ఇప్పుడు నేను రాయాలంటే ఇంతమందికి రాయాలి. గిన్నె అక్రమ నిర్మాణాలు కానీ తహసీల్ చౌరస్తా ఎదురుగా కదే, పాత బస్ స్టాండ్ అవతల కదే, అన్నపూర్ణ చౌరస్తా అవతల కదే, కాంతి భవన్ దగ్గర కదే, శ్రీనివాస్ టాకీస్ దగ్గర కదే, నూరు మసీద్ దగ్గర కదే. మరి ఇవాళ ఇదే జగిత్యాల ప్రజలు గెలిచిన సంజయ్ కుమార్ 2021లో ఒక ఆర్డర్ తీసుకొచ్చిన.
2021 తర్వాత ఎవరైనా కానీ మంచిగా కమర్షియలే కట్టాలి. కమర్షియల్ పర్మిషన్లు వస్తున్నాయి. ఒక్క రోడ్డు కాదు, మీరు జైత్యాల ప్రజలు గెలిపించిన సంజయ్ కుమార్ 50 రోడ్డును 100 రోడ్లు చేయడమే కాకుండా లోపల 100 మీటర్ల దాకా కూడా కమర్షియల్ చేసిన అంటే లోపలిది కనుగొంటే మీరు చూస్తారు కదా, కాంతి భవన్ కావచ్చు, దానికి ఎదురుగా సంది మనం వైశ్యభవంతికి పోయేది కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్న బైలైన్స్ ఉంటాయి కదా, అందులో కూడా దుకాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా 100 మీటర్ల వరకు కమర్షియలే ఉండాలని చెప్పి తీసుకొచ్చాం. ఇది జైత్యాల పట్టణ ప్రజలకు ముందు తరాల కోసం ఉపయోగపడదు. ఈ 100 ఫీట్లు ఎప్పుడు చేసి కొరట్ల మెట్పల్లి ఎప్పుడు చేసి చెప్పుర్రి. అసలు నేను జైత్యాల మెట్పల్లి దవాఖాన పెడుతూ జైత్యాలకు షిఫ్ట్ కావడానికి కారణమే 97లో 100 ఫీట్ల రోడ్ అవడం. ఆడ 100 ఫీట్ల రోడ్ అయితే నువ్వెందుకు వచ్చినావంటే నా కొరట్ల మెట్పల్లి 2 అక్కల్లా హాస్పిటల్ నడుతుంటే నేను 93కి వెళ్ళి 97 దాకా మనం చొక్కరావు మనవడు అందరూ, ఎందుకంటే పెద్ద లీడరు ఎంపీ కాబట్టి ఆయన మనవరాలు చేసుకున్నా కాబట్టి మా అమ్మ ఆయన మేడవాడు కాబట్టి చొక్కరావు మనవడు అందరూ బ్రహ్మాండమైన దవాఖాన నడుతుండే కొరట్ల పెట్టుకున్నా 2 కూలిపోయాడు రోడ్ వైడింగ్లో. జగిత్యాలు ఎందుకు చేయలేదు మరి? ఇంత పెద్ద నాయకులు ఎమ్మెల్యే ఉండ్రి, మాజీ మంత్రి, ఆ తర్వాత రోడ్ల మంత్రి, ఈ ఎమ్మెల్యే వల్ల డిలే అయిందంటారు. నేను డిలే చేసింది ఇవాళ నేను అయినాక ఈ ఏడాది అర్థం లోపల ఇంత బ్రహ్మాండమైన ఆర్డర్ తీసుకొచ్చిన 50 రోడ్ 100 ఫీట్లు అంటే అందుకే ఇవాళ విజేత సూపర్ మార్కెట్ కావచ్చు, కొత్త కట్టే రిలయన్స్ బిల్డింగ్ కావచ్చు, హ్యాపీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, అన్నీ కూడా 100 ఫీట్లు లోపలికి జరిగిన మాట. కడుతున్న నిర్మాణాలు చూస్తున్నారు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారు మాట తీసుకున్నా, నేను తప్పకుండా 50 రోడ్ వెడల్పు చేయిస్తాను. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు పండుగ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అదే అడుగుతుంది కదా, మీరు నాకు వివరణ అడిగి. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుతుంది కోర్టుల. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారి శాలవప్తి నాకు కండవరు కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా. కాదంటే ఏదైనా విప్ జారీ చెప్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వండి అదే చెప్తాను నేను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదేముందయా. ఇంకొక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, నాయకులు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు. ఇంకోటి కూడా టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడేది, అట్లా నేను కూడా మాట్లాడు. కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. ఎందరూ ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసం కాదు, జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు, అది రాష్ట్ర స్థాయి
లో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో గెలిస్తే ఒక్కరిని తీసుకొని మంత్రి పదవి ఇవ్వలేదా టీఆర్ఎస్లో? అప్పుడు జ్ఞాపకం రాలేదా ఇవన్నీ? శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకోలేదా? ఆ తర్వాత ఎంతమందిని తీసుకుని మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి గెలిస్తే తీసుకోలేదా? వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకోలేదా? ఏమనంటే విలీనం ఎట్లయితారు చెప్పు. మల్లారెడ్డి గారు ఎట్లా విలీనం అవుతారు? తెలుగుదేశం పార్టీ అది జాతీయ పార్టీ కానీ తెలంగాణకు వేరేనా? తెలంగాణ ఉంటే ఒక్కడే అయిందా? పార్టీ విలీనం అయిందా? వైఎస్ఆర్సీపీ ఒక్కడే అయిందా? అప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మల్లారెడ్డి గారు ఎంపీలనే చేర్చుకున్నారు కదా. బీజేపీ తెలుగుదేశం ఎంపీలు సీఎం రమేష్ గారు, సృజనా చౌదరి గారు వాళ్ళందరూ తీసుకున్నారు కదా. తీసుకున్నారా లేదా బీజేపీ? నన్ను అడిగే ముందు ఫస్ట్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ నాయకులు మాట్లాడినా కానీ ఎస్ నేను మళ్ళీ క్లారిటీతో ఉన్నా. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నువ్వు కోరిన వాళ్ళంటే ముందరు కోరకపోవచ్చు, కోరకపోతే నేను చెయ్య. అంతకుముందు నాతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులు వాళ్ళు కోరితే కూడా నేను సహాయం చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా నాతో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా దాంట్లో ఎంకరేజ్ చేసే ముచ్చట్లేనే లేదు. ఇండిపెండెంట్ ఎక్కడ నుండి కోరితే ఇక్కడ ఉన్న వాళ్ళు, నా ఇంటి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకపోతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. క్లారిటీతో ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జైత్యాల పట్టణం అల్టిమేట్గా డెవలప్ కావాలి. అది నా ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు.